హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ చాలా బావుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరొచ్చేసరికి 'ఆకలి నేర్పిన పాఠమండి'. రచించిన వారు ఎన్. త్రినాథరావు గారండి. మనల్ని మనం నమ్ముకోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని తెలియచెప్పేటటువంటి ఒక మంచి కథండి ఇది. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. ఆకలి నేర్పిన పాఠం. రామాపురం ఊరు చివర రోడ్డు పక్కనే ఒక తోట ఉండేది. ఆహారం కోసం ఓ కోతుల గుంపు ఎప్పుడూ అందులోకే వచ్చేది. వాటికి కావాల్సిన పండ్లను ఎంచక్కా వెతుక్కొని తినేవి. అందులో బాగా బద్ధకం ఉన్న కోతి ఒకటి ఉండేది. దాని పేరు మర్కటం. అది నిద్రపోయాక లేవడానికి, లేచాక ఆహారం వెతుక్కోవడానికి కూడా బద్ధకించేది. మిగతావి మాత్రం ఆహారం విషయంలో చురుగ్గా ఉండేవి. మొదట్లో ఆ కోతులు కూడా ఆహారం తెచ్చి ఇచ్చేవి. కొన్ని రోజులు గడిచాక ఇక మర్కటాన్ని పట్టించుకోవడం మానేశాయి. ముసలి కోతులు తప్ప మిగతావన్నీ ఆహారం కోసం తోటంతా జల్లెడ పట్టేవి. మర్కటం మాత్రం ముసలి కోతులతో కలిసి చెట్టు మీదే ఉండిపోయేది. ఆ కోతులన్నీ సాయంత్రం తిరిగి వచ్చాక ముసలి కోతులకు ఆహారం పెట్టి అవి తినేవి. కానీ మర్కటానికి మాత్రం పెట్టేవి కాదు. ఒకరోజు ఉదయాన్నే ఒక పెద్దాయన పండ్లు, మొక్కజొన్న పొత్తులు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి వానరాలు అన్నింటికీ పంచిపెట్టాడు. దాంతో కోతులన్నీ చాలా ఆనందంగా తినేశాయి. అలా ఆ పెద్దాయన ప్రతిరోజూ వాటికి ఆహారం తీసుకొచ్చి పెట్టసాగాడు. కోతులన్నీ ఉదయం అవ్వగానే ఆయన కోసం ఎదురు చూస్తుండేవి. ఇక ఏ కోతిని ఆహారం పెట్టమని అడగాల్సిన పని లేదు కాబట్టి వాటన్నిటికంటే మర్కటానికే చాలా ఆనందంగా ఉండేది. ఆయన తెచ్చిన ఆహారం పైన ఆ కోతులన్నీ పూర్తిగా ఆధారపడ్డాయి. అదే వాటి దినచర్యగా మారిపోయింది. మర్కటంతో పాటు మిగతావి మరింత బద్ధకంగా తయారయ్యాయి. అలాగే కొన్ని నెలలు గడిచాయి. ప్రతిరోజులానే ఉదయం కోతులన్నీ ఆ పెద్దాయన తెచ్చే ఆహారం కోసం ఎదురు చూడసాగాయి. కానీ ఆయన తోటలోని పండ్లు అయిపోవడంతో రావడం మానేశాడు. ఆయన రోజంతా ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఇన్ని రోజులు కష్టపడకుండా ఆహారం దొరికింది. కానీ ఇప్పుడు బద్ధకాన్ని వదలాల్సిందే. మళ్ళీ వేట తప్పదు అని అవన్నీ అనుకున్నాయి. మరుసటి రోజు నుంచి కోతులన్నీ ఆహార అన్వేషణలోకి దిగాయి. మరకటం మాత్రం ఇంకా ఆ పెద్దాయన కోసమే ఎదురు చూడసాగింది. ఇటు ఏ ప్రయత్నాలు చేయక అటు మిగతావి ఆహారం ఇవ్వకపోవడంతో దాని ఆరోగ్యం మెల్లగా క్షీణించసాగింది. దాంతో మిగిలిన కోతులు, ఇన్ని రోజులు మనకు ఆహారం ఇచ్చిన వ్యక్తి వస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ ఇక ఆయన రారు. మన కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఇతరుల మీద ఆధారపడకూడదు. మేము నీకు ఇచ్చేదైనా, ఆయన పెట్టేదైనా కొన్ని రోజుల వరకు మాత్రమే. ఆకలవుతున్నా చెలించకుండా కూర్చుంటే నీకే నష్టం జరుగుతుంది. ఎప్పటికైనా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎవరూ మన కోసం ఏదీ చేయరని గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు మారకపోతే నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది. ఇక ఏమీ ఆలోచించకుండా మాతో పాటుగా రా, ఆహారం వెతుక్కుందాం అన్నాయి. ఆ మాటలు మర్కటాన్ని ఆలోచనలో పడేశాయి. ఇకనైనా బద్ధకాన్ని వదిలి ఆహార అన్వేషణ ప్రారంభించాలనుకుంది. తనలో మార్పునకు కారణమైన నేస్తాలకు కృతజ్ఞతలు తెలిపింది. విన్నారు కదండి స్టోరీ. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఏదైనా సరే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అని చాలా బాగా వివరించారండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, అవి కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.